Fear Files. ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. ఇది అనితా పటేల్ కథ. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం లద్దాఖ్లో ఈ సంఘటన జరిగింది. ఒకేసారి ఎన్నో ఆత్మలు తన శరీరంపై దాడి చేశాయి. అనిత భర్త మరియు కూతురు రిచా తనకి 7 సముద్రాల దూరంలో యుఎస్ఏలోని బోస్టన్ నగరంలో ఉంటున్నారు. రీచా మనసులో ఎప్పుడు అమ్మ గురించి కంగారు పడుతూ ఉండేది. ఎప్పుడైనా రీచా తన అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు రీచా నాన్న ఎంతో చాకచక్యంగా విషయాన్ని దాటిస్తూ ఉండేవాడు. దీని గురించి తండ్రి కూతుళ్ల మధ్య గొడవ జరిగేది. రీచా మీడియా స్టడీస్ చదువుతుంది. ఈరోజు తన కోర్సుకి చివరి రోజు. తను ఇప్పుడు ఏదో ఒక రకంగా లద్దాఖ్కి వెళ్లాలనే ప్రయత్నంలో ఉంది. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని పాప కన్నులే చెరగని దీపాలు. రా తల్లి రా. మళ్ళీ అదే కళ. అయ్యో, ఇవాళ ఎందుకు ఇలా లేట్ అయిపోయింది? ఈ రోజు కోసం ఎంతగానో వెయిట్ చేశాను నేను. ఓ గాడ్, మంచి గ్రేడ్ రావాలి. ఇప్పుడు రీచా గ్రేడ్ ఆధారంగానే తన కెరీర్ ఆధారపడి ఉంది. తాను నిర్ణయించుకుంది వచ్చే కాలేజ్ స్కాలర్షిప్తో లదాఖ్ డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని. డాక్యుమెంటరీ షూటింగ్కి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇండియా. ఇండియా? ఇండియా ఎందుకు? ఎందుకెళ్ళొద్దు?
నా ఉద్దేశం ఏంటంటే ముందే నాకెందుకు చెప్పలేదు అని. నా లైఫ్ పైన ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పెడితేగా చెప్పడానికి. గ్రేడ్స్ ఎలా వచ్చాయి? రిచా, మన ఇద్దరం కలిసి A+లో పాస్ అయ్యాం. ఇక ఇప్పుడు మన డ్రీమ్ ప్రాజెక్ట్ పై వర్క్ చేయబోతున్నాం. లద్దాఖ్లో డాక్యుమెంటరీ. యార్, ఐఎమ్ డైయింగ్ టు గో దేర్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు లదాఖ్ వెళ్ళకూడదు, అర్థమైందా? లేకపోతే నేను మమ్మీ విషయంలో చేసింది నా విషయంలోనూ చేస్తారు. ఒక్కసారిగా తనతో రిలేషన్ కట్ చేసేసుకున్నారు. ఆఖరికి మమ్మీ ఒక్క ఫోటో కూడా మీరింట్లో ఉండనివ్వలేదు. గుర్తుంచుకోండి, నేను మమ్మీలా కాదు, నేను రిచాని. నా నిర్ణయాలన్నీ నేను సొంతంగా తీసుకోగలను. నేను వెళ్తున్నాను లద్దాఖ్కి. రిచా, రిచా, రిచా! తను మంకు పట్టు పడుతోంది. పని అవుతుందిగా? ఓకే. ప్రస్తుతం నేను తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. రీచా తన ఫ్రెండ్స్ శామ్, నేహాలతో కలిసి లద్దాఖ్కి వచ్చేశారు. అక్కడ వాళ్ళు చూసిన ఆ కొండలు, ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. కానీ ఆ అందం వెనకాల దాక్కుని ఉంది రీచా జీవితంలో ముడిపడి ఉన్న అతిపెద్ద రహస్యం. ఎక్స్క్యూజ్ మీ, అది నేను రీసెర్చ్లో చదివాను. ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉందని. దాదాపు 100 సంవత్సరాల హిస్టరీ. మీకు దాని గురించి ఏమైనా తెలుసా? వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనం ఎప్పుడైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు లేదా కొత్త ప్లేస్లను చూసినప్పుడు అప్పుడు మనకి వాటి నుండి వైబ్స్ వస్తాయి, అక్కడి నుంచి వైబ్స్ కనబడతాయి. ఇంకా నా విషయంలోనూ అలాగే జరిగింది. నేను అక్కడున్న ట్రీని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ ఇంట్లో ఏదో ఉంది. నేను డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకుంటాను. ఆగో, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. సార్, నా దగ్గర గవర్నమెంట్ ఇంకా లద్దాఖ్ ఇద్దరి పర్మిషన్ ఉంది. అయినా ఇది జస్ట్ స్టూడెంట్ ప్రాజెక్ట్. ఇందులో మీకేం ప్రాబ్లం ఉంది? నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.
బుద్ధం శరణం గచ్ఛామి. సిరిలొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని పాప కన్నులే. అమ్మా, అమ్మా ఏంటిదంతా? అమ్మా, నాకు తెలుసు ఏదో ఒక రోజు నేను తప్పకుండా కలుస్తానని. నా దగ్గర నీ ఫొటోస్ ఏవి లేవు, కానీ నీ రోజు నేను కళ్ళలో చూస్తాను. చెప్పమ్మా, డాడీ నీ విషయంలో ఏం చేశాడు? చెప్పమ్మా నాకు. నీకే చెప్పేది. నీకేమైనా పిచ్చా? తెలుసా నీకు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో? నేను కాదు, మీరు చేశారు. మా అమ్మని ఇక్కడ బంధించారు. ఎందుకు? మీ అందరికీ శిక్ష తప్పకుండా పడుతుంది. నీకేం కానివ్వనమ్మా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీకు శిక్ష పడేలా చేస్తాను. ప్రపంచంలో మిగిలిన అన్ని అనుబంధాల కంటే ఎంతో గొప్పది తల్లి కూతుళ్ళ అనుబంధం. నేను అంటే చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మని కలిశాను. అండ్ తనని నేను సడన్ గా అలా కలవటం నాకు మిరాకిల్ లాగా అనిపించింది. కానీ తనని కలవడం నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో అంతకంటే బాధ తనని ఆ పరిస్థితుల్లో చూడటం వల్ల కలిగింది. కెన్ యూ బిలీవ్ ఇట్? 15 సంవత్సరాల తర్వాత మా మమ్మీ నాకు కనపడింది. నేను ఏదోలా తనని అక్కడి నుంచి రిలీజ్ చేసి తీసుకెళ్ళాలి. ఐ హేట్ మై డాడ్. అంత బ్యాడ్ కండిషన్లో తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. చూడు. రిలాక్స్ రిచా, ఇలా చూడు. నేను కొన్ని మెంటల్ హాస్పిటల్స్ నెంబర్స్ తీసుకొచ్చాను. ఇందులో ఎవరో ఒకరికి కాల్ చేసి మీ మమ్మీని రెస్క్యూ చేద్దాం. ఏమంటావు? లిసన్ గైస్, ముందుగా మనం పోలీసులతో మాట్లాడాలి. పోలీసులతోనా? ఎస్. ఎందుకు? ఇక్కడ ఇండియాలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అయినా మీ దగ్గర వీటన్నిటి గురించి ఏదైనా ఎవిడెన్స్ ఉందా?
ఎవిడెన్స్ ఉంది కెమెరాలో. అయ్యో, ఏమైంది? కెమెరా నేను అక్కడే మర్చిపోయాను. ఆగండి. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? తను మా అమ్మ. అయినా మీరెందుకు తనని ఇక్కడ బంధించి ఉంచారు? ఈ కెమెరాలో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. వీటిని చూడు, అంతా నీకే అర్థమవుతుంది. ఇప్పుడు కాస్త సమయమే మిగిలింది. ఒక మహిళ గదిలో ఉండే ఇలా ప్రవర్తిస్తూ ఉంటే, ఒకవేళ తనని వదిలేస్తే అప్పుడు పరిస్థితి ఏంటో మీరు ఊహించగలరా చెప్పండి? అయితే మా అమ్మకి ఏ ట్రీట్మెంట్ లేదా? 10 సంవత్సరాల క్రితం చికిత్స చేయించడానికి ప్రయత్నించా. నేను నా సహచరులం అందుకు ఉపక్రమించా. మనే పద్మే మీరంతా చాలా బలహీనులు. మీ చావుని కోరి తెచ్చుకుంటున్నారు. సర్వనాశనం చేస్తాను. బాగా గుర్తుంచుకో. చూడు, నువ్వు బాగా గుర్తు పెట్టుకో. నేను ఏదోలా నా ప్రాణాలు కాపాడుకున్నా.
కానీ ఆ రోజు ఒక విషయం అర్థమైంది. మీ అమ్మకి చికిత్స చేయడం అసంభవమని. ఎందుకంటే తన శరీరంలో మొత్తం 9 ఆత్మలున్నాయి. నేను నీ బాధను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అందరికీ మంచిది. మా అమ్మని చూడగానే నాకంతా అర్థమైంది. తనకి నిజంగా చాలా సీరియస్గా మెంటల్ ప్రాబ్లం ఉందని. కానీ 9 ఆత్మలు ఉన్నాయంటే ఇలాంటివి నేను టీవీలోనే చూశాను, బుక్స్లో చదివాను. అలా రియాలిటీలో కూడా జరుగుతుందంటే ఐ హ్యాడ్ నో ఐడియా. ఒక మహిళ గదిలో ఉండే ఇలా ప్రవర్తిస్తూ ఉంటే, ఒకవేళ తనని వదిలేస్తే అప్పుడు పరిస్థితి ఏంటో మీరు ఊహించగలరా చెప్పండి? రిచా, రిచా ఏమైంది? వాడపండి రిచా. రిచా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు రిచా. మీరు నేను చెప్పిన నంబరు. ఈరోజు నేను ఆ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏం చూశానంటే, ఈ కెమెరాలోనే మీ మామ్కి సంబంధించిన ఫుటేజ్ ఉందా? ఈ సౌండ్ ఏంటి? కానీ కెమెరాలో సౌండ్ ఆఫ్ చేసి ఉందిగా. ఏ షట్ అప్ శ్యామ్, ఇంకా భయపెట్టుకో. ఏ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క నిమిషం. బహుశా తనేదో మాట్లాడుతోంది. బెటర్ వాచ్ ఇట్ రివర్స్ రిచా.
కాపాడు. మీ అమ్మ దగ్గరికి రా. దీని అర్థం మీ అమ్మ నిన్ను గుర్తుపట్టింది రీచా. కానీ ఎలా? నువ్వు మీ మామ్ని 15 సంవత్సరాల క్రితం చూశానని చెప్పావు. మీ అమ్మ దగ్గరికి రా. తల్లి కూతుళ్ళ బంధం. నేను కూడా తనని గుర్తుపట్టానుగా. తనని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. అమ్మని స్థితిలో నేను వదిలి వెళ్ళలేను. డోంట్ వరీ రిచా, మేము నీకు సపోర్ట్గా ఉంటాం. అంతా మంచి జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరైతే ఇన్నాళ్లుగా మా అమ్మని చూస్తున్నాడో అతను నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నేను వెతికాను, అసలు ఏ శక్తితో నేను మా అమ్మని ఆ ప్రాబ్లం నుండి బయటకు తీసుకురాగలను అని బాగా వెతికాను. మీ అమ్మని కాపాడు. మీ అమ్మ దగ్గరికి రా. రిచా, నేను వీళ్ళని అడుగుతాను. బహుశా వీళ్ళకేమైనా తెలుసుండొచ్చు. రిచా, ఇక్కడ హోటల్కి నేను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీ పాస్పోర్ట్ ఫేక్ అట. డోంట్ వరీ, నేను ఇవాళ హోటల్కి రాను. రిచా, లిజన్, పని అయిపోయింది, పద, లెట్స్ గో. సారీ, నేను హెల్ప్ చేయలేను. బుద్ధిజంలో ఇది అలౌడ్ కాదు. ప్లీజ్ సార్, మీ మతం యొక్క ఉద్దేశం ఇదే కదా, ఇతరులకు హెల్ప్ చేయడం. మేము మిమ్మల్ని ఇలా మొదటిసారి చేయమని చెప్పట్లేదు. మీ ఈ వీడియో మీ గురువులకు దొరికిందంటే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? లేదు, మిమ్మల్ని ఒప్పించడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నామంతే. అదీకాక ఈ సన్యాసంతో లాభం ఏంటి? ఇంత నాలెడ్జ్ ఉండి మీరు మాకు తప్పకుండా హెల్ప్ చేసే తీరాలి. నిజం చెప్పాలంటే బుద్ధిజం ఒక్కటే కాదు, ప్రతి రిలీజియన్ చెప్పేది ఇదే కదా, ఒక మనిషి సాటి మనిషికి సాయపడాలి అని. మానవత్వానికి మించిన రిలీజియన్ ఇంకేముంటుందండి? సరే, కానీ ఇదంత సులభం కాదు. నాతో పాటు మీరు కూడా సిద్ధం అవ్వాలి. ఆ సన్యాసి చెప్పిన ప్రకారం మా అమ్మని బాగు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం. నేను అనుకున్నాను అంతా బాగానే జరుగుతుందని, కానీ అన్ఫార్చునేట్లీ మా డెస్టినీలో మరోలా రాసి ఉందనుకుంటా. అప్పుడు జరిగిన దాని గురించి తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది.
ఆ తర్వాతే నాకు అర్థమైంది డాడ్ నన్ను ఇక్కడికి ఎందుకు రావద్దనన్నారు. ఈ ప్రాసెస్లో విక్టిమ్కి తన ఆత్మశాంతి గురించి శక్తి గురించి చెప్పడం చాలా అవసరం. అప్పుడే తన శరీరంలో మిగతా ఆత్మలతో పోరాడగలదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు విక్టిమ్ ఎంతగా ప్రయత్నించినా సరే తన కళ్ళల్లోకి మాత్రం చూడొద్దు. నాకు చాలా అశాంతిగా ఉంది. ఓం మానే పద్మే ఓం మానే పద్మే ఓం మానే పద్మే ఓం మానే పద్మే అమ్మా, నన్ను ఇక్కడ బాధపడుతున్నారమ్మా. మీ అమ్మని ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు. కాపాడమ్మా, ఈ అమ్మని కాపాడమ్మా, లేదంటే వీళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు, చంపేస్తారు, చంపేస్తున్నారు. నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. Fear Files. కుటుంబాన్ని గెలిచిన కీర్తన ప్రేమికుడు రాధా కళ్యాణం. అభి కుటుంబంలో పెళ్లి రగిల్చిన చిచ్చు, పెళ్లినాటి ప్రమాణాలు. Fear Files. సూర్యోదయానికి ముందే మనం మీ అమ్మ మీద ఇది ప్రయోగించాలి. నువ్వే ఈ ప్రాసెస్ని నీ కళ్ళతో చూడాలి. ఇందులో నువ్వు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి.
నాకు బాగా తెలుసు వీళ్ళని ఎలా నార్మల్ చేయాలో. దీంతో ఈ కేసు ఇంకా సింపుల్ అవుతుంది. రీచా, శ్యామ్, మీరిద్దరూ నాతో పాటు ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఓం మానే పద్మే 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 రీచా, దృష్టి మార్చొద్దు. ఓం మానే పద్మే 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 చెరగని దీపాలు ఓం మానే పద్మే మానే పద్మే ఓం మానే పద్మే ఓం. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా సరే అవి మాపై ఎలాంటి ప్రభావము చూపించదు. నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. ఇక ముందులా జరగదు. కానీ మాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ శరీరాన్ని వేరే ఆత్మ వశం చేసుకున్నప్పుడు తనకి రిచా గురించి వాళ్ళ అమ్మ గురించి ఎలా తెలుస్తుంది? దీనికి సమాధానం ఒక్కటే. ఒకవైపు రీచా వాళ్ళ అమ్మ శరీరాన్ని 9 ఆత్మలు వశం చేసుకున్నాయి. ఇంకోవైపు ఈ ఆత్మలు ఎప్పుడైనా సరే శరీరాన్ని వదిలి ఇతరుల శరీరంలోకి ప్రవేశించవచ్చు. దీంతో ఈ కేసు మరింత క్రిటికల్ అవుతుంది. వీలైనంత తొందరగా మనం ఈ మామ్కి ట్రీట్మెంట్ చేయించాలి. డోంట్ వరీ అమ్మా, నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు. ఓం మానే పద్మే ఓం.
Fear Files.